మానవులు తమ జీవితంలో ఏం జరిగినా, ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చినా పొంగిపోకూడదు, కృంగిపోకూడదు. అన్నీ మన మంచికే అని అనుకోవాలి. ఎందుకంటే అవి సంచిత కర్మల్ని తొలగిస్తున్నాయి అని తెలుసుకోలేరు కాబట్టి తెలుసుకోండి. అందుకు అన్నీ మన మంచికే అని అనుకోవాలి. అలా అనుకుంటే ఏ బాధ మిమ్మల్ని బాధించదు, ఏ ఆనందము కూడా మిమ్మల్ని పొంగిపోయి కంగారు పడి రోగాలు తెచ్చుకొని గాయపడేలాగా చెయ్యదు. అందుకని మీరు కష్టం వచ్చినా సుఖం వచ్చినా సమతుల్యంగా స్వీకరించాలి. అన్నిటినీ మన మంచికే అని భావించాలి. అలా భావించేవారు జీవితంలో వాళ్ళు అనుకున్నవి సాధించగలుగుతారు. అలాగే వాళ్ళు అనుకొని ఎదురు చూడని విజయాలను కూడా సాధిస్తారు. కుటుంబంలోనూ, సమాజంలోనూ, దేశంలోనూ కూడా వారి యొక్క చిత్ సత్ శక్తిని చూసి అనేక మంది అబ్బురపడతారు, ఆనందపడతారు, అభినందిస్తారు. అలాగే వారిని ఆదర్శంగా తీసుకొని అనుసరించడానికి కూడా ప్రయత్నిస్తారు. అందుకే ఏది జరిగినా అన్నీ మన మంచికే అని అనుకోవాలి. ఇది ధర్మము అని కూడా గ్రహించాలి, గుర్తుంచుకోవాలి. జై గురుదేవ.